వైసీపీకి మరో భారీ షాక్ తగలబోతున్నట్టు సమాచారం. సీనియర్ నేత, మాజీ మంత్రి, జగన్ కి ఆప్తుడిగా చెప్పే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు సమాచారం. ఈ సమాచారంతో తాజాగా పార్టీ అధినేత జగన్ బాలినేనిని పిలిపించుకొని మాట్లాడారు. చర్చలు అసంపూర్తిగా ముగిసినట్టు తెలిసింది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. నేడో రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. జగన్ కు బాలినేని శ్రీనివాస్ బంధువు కూడా. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి స్వయంగా బావ కూడా అవుతారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి జగన్ కు మద్దతుగా వైసీపీలో చేరారు బాలినేని. ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో తొలి 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. జగన్ బుజ్జగింపుతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయన రాజీనామా అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు బాలినేని వ్యతిరేకులు మాత్రం ఇదంతా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. బాలినేని రాజీనామా ఎప్పుడు చేస్తారన్నది పక్కన పెడితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో బాలినేనికి తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలినేని పార్టీని వీడితే ఖచ్చితంగా జనసేనలో చేరుతారనే మాటలు ఒంగోలులో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇకపోతే వైసీపీలో వలసలు ఆగినట్టేనా, లేక తాత్కాలికమా? ఇక వెళ్లేవారు ఎవరూ లేరా అంటే రాజ్యసభ సభ్యుల్లో మాత్రం లేరనే చెప్పాలి. ఎందుకంటే మిగిలిన రాజ్యసభ సభ్యులు ఎక్కువ మంది తాము జగన్ పార్టీలోనే ఉంటామని చెప్పారు. మరికొందరు నేరుగా చెప్పకపోయినా జగన్కు అత్యంత ఇష్టులు, సన్నిహితులు కావటంతో వారు కూడా పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. ఇక రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తే మళ్లీ చంద్రబాబు నాయుడు తమను పెద్దల సభకు ఎంపిక చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. దీంతో ఇక దాదాపుగా వలసలు ఆగిపోయినట్టేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎమ్మెల్సీలు మాత్రం పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి రాజ్యసభ సభ్యులు మొత్తం 11 మంది ఉన్నారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ యాదవ్లు పార్టీని వీడి వెళ్లారు. వీరు టీడీపీలో చేరుతున్నా వారికి రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇక మిగిలిన 9 మందిలో ఆర్ కృష్ణయ్య, మేడా రఘునాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, విజయసాయిరెడ్డి, గొల్ల బాబురావులు క్లారిటీ ఇచ్చారు. తమ రాజకీయ ప్రయాణం జగన్తోనేనని తేల్చి చెప్పారు. అంటే 6 రాజ్యసభ సభ్యులు ఈ విషయాన్ని చెప్పారు. ఇక మిగిలిన 2 సభ్యుల్లో వైవి సుబ్బారెడ్డి పార్టీ మారే అవకాశమే లేదు. మరొక సభ్యుడు పరిమళ నత్యాని కూడా రాజీనామా చేయకపోవచ్చు. దీంతో 9 మంది రాజ్యసభ సభ్యులు పార్టీని అంటిపెట్టుకునే ఉంటారన్న భరోసా పార్టీ అధినేత జగన్లో ఉంది. మరోవైపు ఎమ్మెల్సీల విషయంలో ఈ గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే 3 ఎమ్మెల్సీలు పార్టీని వదిలిపెట్టి వెళ్లారు. మిగిలిన వారు వెళ్లరన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవులు పార్టీ పట్ల అంకితభావం, నిబద్ధత లేని వారికి ఇచ్చారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల మీదనే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఏ పదవి ఖాళీ అయినా అది తమ కూటమి ఖాతాలోనే పడుతుంది. ఎమ్మెల్యేలు వైసీపీకి 11 మంది ఉన్నా వారి జోలికి వెళ్లదలుచుకోలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయాలని షరతు పెట్టడంతో ఏ ఎమ్మెల్యే రాజీనామాకు అంగీకరించే అవకాశమైతే లేదు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ యూకే పర్యటనకు వెళుతున్నారు. దాదాపు 20 రోజుల పాటు ఆయన రాష్ట్రంలోనే ఉండరు. ఆ సమయంలో పార్టీ మారేందుకు ఎమ్మెల్సీలు సిద్ధపడతారా అన్న చర్చ జరుగుతుంది. వారిని ఆపేందుకు జగన్ కూడా అందుబాటులో ఉండరు. ఇదే కరెక్టు సమయమని జంపింగ్ నేతలు భావిస్తారు. అందుకే సెప్టెంబర్ నెలలో ఎక్కువగా ఎమ్మెల్సీలు మారతారన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఎమ్మెల్సీలు కూడా తమకు పదవి తిరిగి ఇస్తామని గ్యారంటీ టీడీపీ నుంచి వస్తే తప్ప మారరు. కానీ చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారుతున్న వారికి అలాంటి హామీ ఇచ్చే అవకాశం లేదన్న భరోసా తప్ప వైసీపీ నేతల్లో మరొకటి కనిపించటం లేదు. మరి ఈ 20 రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.